ఇది ఒక ఆల్ రౌండర్ ఫోన్. ఈ ఫోన్‌లో మీకు ప్రీమియం కర్వ్డ్ డిస్‌ప్లే ఉంటుంది. 1.5K రెజల్యూషన్ ఉంటుంది. ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఏ గ్రేడ్ క్వాలిటీ వస్తుంది. అలాగే దీంట్లో మీకు IP68+69 రేటింగ్ ఉంటుంది. ప్లస్ మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్స్ అయితే ఉంటాయి. బట్ ఇది 30,000కి వస్తుంటే ఏమీ లేని IQ Neo 10 తీసుకెళ్ళి 40,000 దగ్గర ప్రైస్ లాంచ్ చేశారు. 32,000 నుంచి 40,000 మధ్యలో. ఈరోజు మనం IQ Neo 10 వర్సెస్ Moto H60 Pro వీడియో అయితే చూద్దాం. సో చెప్తున్నాను, ఇది తోప్ ఫోన్ అంతా కంపేర్ చేస్తే. సో ఒక్క డిపార్ట్మెంట్ మిగతా అన్ని డిపార్ట్మెంట్ దాన్ని బీట్ చేస్తుంది. సో ఒక్క డిపార్ట్మెంట్ కోసం మీరు IQ Neo 10 కొనాలా లేదా ఈ ఫోన్తో మీరు ఎంజాయ్ చేయాలనేది నేను క్లారిటీ ఇస్తాను అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్తో మన ఛానల్ని కొంచెం ముందుకి తీసుకెళ్ళండి. ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మనకి ఏమాత్రం లేట్ చేయకుండా ఈ H60 Pro ఎందుకు తోపో నా 20 days రివ్యూని నేను దీంట్లో సబ్మిట్ చేస్తాను, వచ్చేయండి. H60 Proలో సో నాకు నచ్చినవి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాను. సో IQ Neo 10లో మోస్ట్లీ మీకు స్పెక్స్ చూస్తే మాత్రం డౌన్ గ్రేడ్ అనిపిస్తుంది. సో ఫస్ట్ IQ Neo 10లో ఉన్న ప్రో ఏంటంటే ప్రాసెసర్ అనమాట. నిజంగా ప్రాసెసర్ 8S Gen 4 ప్రాసెసర్ అయితే వస్తుంది. అది 8S Gen 3 సక్సెస్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు 2 million అంటే 20 లక్షల వరకు యాంటీ స్కోర్ చేస్తుందని చెప్తున్నారు. IQలో ఇంకా ఎక్కువ చేస్తుందో, ఎందుకంటే వాళ్ళు ఫుల్ థ్రాటిల్ అయితే వదులుంటారు. సో ఓవర్ బూస్ట్ చేస్తారు క్లాకింగ్ స్పీడ్ని. సో అప్పుడు ఎక్కువ అయితే వస్తుంది. సో ఖచ్చితంగా ఇది గేమింగ్ ఆడోళ్ళకి మంచి పరిణామం అనమాట. దీంట్లో వచ్చిన 8350 Extremeతో కంపేర్ చేసి ఇది 1.4 million స్కోర్ చేస్తుంది. అది 2 million వరకు స్కోర్ చేస్తుంది అనమాట. ఖచ్చితంగా గేమింగ్ ఆడే వాళ్ళకి సో 120 FPS గేమ్ అయితే మాత్రం PUBG ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. గేమింగ్ ఆడే వాళ్ళకి IQ మొబైల్ అయితే నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. దాంట్లో తిరగలేదు. బడ్జెట్లో వీళ్ళు మాత్రమే గేమింగ్ మొబైల్ అయితే తీసుకొస్తారనమాట. సో దీంట్లో కూడా బాగుంటుంది. దీంట్లో కూడా మీకు 1.4 million స్కోర్ చేస్తుంది. దీంట్లో అయితే ప్రజెంట్ 120 FPS అయితే ఇంకా ఏం అన్లాక్ చేయలేదు, అప్డేట్లు ఇస్తామని చెప్పారు. కానీ ఎక్స్ట్రీమ్ అయితే స్మూత్ అయితే రన్ చేస్తుంది. గేమ్ లాగ్ అయితే ఏం లేదు, ఫ్రేమ్ డ్రాప్స్ అయితే చాలా బాగా రన్ అవుతుంది. బట్ మీరు ఇంకా ప్రీమియం గేమింగ్ కావాలంటే IQ Neo 10 అయితే ఖచ్చితంగా నేనైతే సజెస్ట్ చేస్తాను. ప్రాసెసర్ పరంగా Neo 10కి సో నేనైతే ఒక ప్లస్ పాయింట్ అయితే ఇస్తాను అనమాట. ఇది కూడా మంచి ప్రాసెసర్, దీన్ని తీసేసే ప్రాసెసర్, ఇది నెగిటివ్ అయితే కాదు. సో ఇది కూడా మనకి ప్లస్సే, బట్ అది దీనికంటే పవర్ఫుల్ ప్రాసెసర్. సో రిమైనింగ్ డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే మాత్రం 100% దీని డిస్ప్లే అయితే మాత్రం అది బీట్ చేయలేదు. నిజంగా నేను ఏమో అనుకున్నాను, మోటో డిస్ప్లే మాత్రం అమ్మ కిర్రాకు. సో దీంట్లో మీకు 1.5K ఓఎల్ఈడీ డిస్ప్లే వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది అనమాట. ఈ డిస్ప్లే అనేది సింపుల్గా చెప్పాలంటే నేను ఈ OnePlus 13 నా దగ్గర ఉన్నా సరే నేను మొత్తం మీడియా కంటెంట్ కన్జ్యూమ్షన్ అంతా దీంట్లోనే చేస్తున్నాను, ఎక్కువ స్ట్రీమింగ్ అంతా కూడా చాలా బాగుంది. సో దాంట్లో ఫ్లాట్ డిస్ప్లే వస్తుంది, 1.4F రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది, అది అనవసరం మనకి. సో అది కూడా మనకి మంచి క్వాలిటీ డిస్ప్లేనే, మనకి సూపర్ AMOLED డిస్ప్లేనే వస్తుంది. కాకపోతే ఖచ్చితంగా దాంట్లో పీక్ బ్రైట్నెస్ 5500 nits చెప్పారు, దీంట్లో 4500 nits చెప్పారు. ఖచ్చితంగా ఈ పీక్ బ్రైట్నెస్ అయితే మర్చిపోండి. సో టిపికల్ బ్రైట్నెస్ మోస్ట్లీ రెండు కూడా ఇంచుమించు ఒకే విధంగా, కొంచెం అది బ్రైటెడ్ డిస్ప్లే వస్తుంది, ఇది క్వాలిటీ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. డిస్ప్లే అయితే దీంట్లో ఎక్స్ట్రా ఏంటంటే ఇది మనకి మిలిటరీ స్టాండర్డ్ 810 సర్టిఫికేషన్ వస్తుంది, కార్నింగ్ గొరిల్లా 7A వస్తుంది, అలాగే హార్డ్నెస్ ఉంటుంది. అలాగే దీంట్లో మనకి మంచి మీడియా స్ట్రీమింగ్ అయితే వస్తుంది, 1.5K రెజల్యూషన్ వస్తుంది. దాంట్లో మీకు పాండా గ్లాస్ ప్రొడక్షన్ ఏం చెప్తున్నారు, అది ఆ డబ్బా అనమాట, అది మీకు ప్రొడక్షన్ చాలా వీక్ అయితే ఉంటుంది. అలాగే దాంట్లో మీకు HDR10 అంత సపోర్ట్ అయితే ఉంటుంది. సో కాకపోతే IQ డిస్ప్లేస్ కొంచెం నాకు ఎందుకో కొంచెం అంత ప్రీమియంగా అయితే అనిపించాం అనమాట. సో కాకపోతే డిస్ప్లే పరంగా అయితే మాత్రం ఇది మీడియా కన్జంప్షన్ కానీ గేమింగ్ కానీ చాలా బాగుంటుంది. దీని కర్వ్ అయితే దీనికి చాలా ప్లస్ 40 degrees కర్వ్ అయితే ఇస్తారు. టోటల్ డిస్ప్లే ఆస్పెక్ట్ రేషియో కూడా మనకి చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ మొత్తం డిస్ప్లేనే కనిపిస్తుంది అనమాట. సో ఇది కొంచెం ప్రీమియంనెస్ యాడ్ చేసి డిస్ప్లే. సో మిగతా డిస్ప్లే స్పెక్స్ అన్ని సేమ్ అయితే ఉంటాయి. ఈ రెండు కూడా LTPO డిస్ప్లేస్ అయితే కాదు. కాబట్టి నాకు డిస్ప్లే అయితే మాత్రం మోటో ఎందుకో నాకైతే ఎడ్జ్ అనిపించింది. సో H60 Proలో డిస్ప్లే మాత్రం చాలా అంటే చాలా బాగుందన్నమాట. దీనికైతే నేను మోటోకి అయితే ఒక మార్క్ అయితే ఇస్తాను. ఇక నెక్స్ట్ మీకు IQ Neo 10లో IP64 రేటింగ్ వస్తుంది. సో అట్లీస్ట్ IP68 తీసుకురావాల్సింది, ఎందుకంటే దానికంటే తక్కువ ప్రైజ్ ఉన్న దీంట్లోనే మీకు ఒక 3-4 వేలు తక్కువ ప్రైజ్ ఉన్న H60 Proనే IP68+69 వస్తుంది. మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్స్ అయితే వస్తాయి అనమాట. దాంట్లో అది ఏది రాదు, మీకు ప్రొడక్షన్ అయితే వీక్ అయితే ఉంది. సో ఎవరైనా మాటిమాటికి ఫోన్ కింద పడద్దు అనుకుంటే మాత్రం ఆ ఫోన్ స్కిప్ చేయండి అనేది చెప్తాను. ఎందుకంటే అది వెయిట్ కూడా 210 grams అయితే వస్తుంది, ఇది మీకు 189 grams అయితే వస్తుంది. కాంపాక్ట్ ఫోను, ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంది, ఈజీ ఉందన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది ఇది. అది కొంచెం వెయిట్ అయితే వస్తుంది, కొంచెం బల్కీ అయితే అనిపిస్తుంది అనమాట. డిస్ప్లే రెజల్యూషన్, డిస్ప్లే సైజు కూడా దీనికంటే కొంచెం IQ పెద్దగానే అనిపిస్తుంది. అది ఫ్లాట్ డిస్ప్లే రావడం వల్ల కొంచెం బల్కీగా అయితే అనిపిస్తుంది అనమాట. సో కాబట్టి IP రేటింగ్ అంతా కూడా మీకు Moto H60 Proనే థమ్స్ అప్ అని చెప్తాను. చాలా అంటే చాలా ముందుంది. ఈవెన్ వాళ్ళ IQ 13 ఏదైతే ఇచ్చారో ఆ ఫీచర్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చారనమాట. సో కాబట్టి 30,000 దగ్గర వీళ్ళు తెచ్చింది మాత్రం అమేజింగ్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ దీంట్లో స్పీకర్స్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది, నిజం చెప్తున్నాను. సో నాకైతే మాత్రం పెద్దగా నచ్చాయి. మూవీ చూస్తుంటే నేను బ్లూటూత్ సౌండ్ బార్ కూడా కనెక్ట్ చేయట్లేదు, దీంట్లోనే చూస్తున్నాను. సో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ వస్తుంది. సో దీంట్లో స్పేషియల్ ఆడియో ఉంటుంది, అది కానీ పెట్టుకొని వదిలేరంటే స్పీకర్స్ కూడా వర్క్ అవుతుంది ఇది. సో ఆ వాల్యూమ్ మీకు అనిపిస్తుంది అనమాట. దాంట్లో అయితే మీకు ఎటువంటి డాల్బీ ఆడియో సర్టిఫికేషన్ ఉండదు, ఏమీ ఉండదు, జస్ట్ నార్మల్ స్పీకర్స్ అయితే వస్తాయి. స్టీరియో స్పీకర్సే
బట్ ఎటువంటి సర్టిఫికేషన్ అయితే ఉండదు. ఇది కొంచెం మీకు ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. సో ఖచ్చితంగా డాల్బీ ఆడియో ఉండాలి. ఇది నాకు OnePlus 13లో కూడా బిగ్గెస్ట్ కాన్ అనిపించింది అదే. దీని స్పీకర్ క్వాలిటీ కూడా ఏం బాగాలేదు. దీంతో కంపేర్ చేస్తే ఇది కూడా తేలిపోతుంది. కాబట్టి మీకు మంచి మీడియా స్ట్రీమింగ్ కన్జంప్షన్ ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ మీకు ప్లస్ అవుతుంది. ఇది కూడా దీంట్లో ప్లస్ పాయింట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక మెయిన్ హైలైట్ దీంట్లో కెమెరాస్. IQ Neo 10లో మైనస్ వచ్చి కెమెరాస్. సో IQ Neo 10లో సోనీ 800 సిరీస్ సెన్సార్ ఇచ్చి దీంట్లో 700 సిరీస్ లిథియా సెన్సార్ ఇచ్చారు. సో సెన్సార్స్ పరంగా అయితే మాత్రం పెద్ద ఫరక్ ఏం లేదు, 2 50 MP సెన్సార్సే. సో దాంట్లో మీకు ఒక్క మెయిన్ కెమెరా మాత్రం యూజబుల్, మిగతా ఏ కెమెరాస్ యూజబుల్ కాదు. దీంట్లో మీకు మెయిన్ కెమెరా, అల్ట్రా వైడ్ కెమెరా, టెలిఫోటో కెమెరా, ఫ్రంట్ కెమెరా, అన్ని కెమెరాస్ యూజువల్. అన్ని కెమెరాస్ 4K 30fps వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. IQ Neo 10లో మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ 4K 60fps వీడియో రికార్డ్ సపోర్ట్ చేసినప్పుడు కూడా అవి 2 మాత్రం యూజబుల్ కెమెరాస్, మిగతా అంటే ఏం లేదు. దీంట్లో మీకు అల్ట్రా వైడ్ ఎక్స్ట్రా వస్తుంది, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. టెలిఫోటో చాలా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. 30x జూమ్ అయితే వస్తుంది అనమాట. సో 50x వరకు కూడా ఎక్స్పాండ్ అవుతుంది. వీడియోలో కూడా మీకు మంచి జూమ్ క్వాలిటీ వస్తుంది. 3x చాలా మంచి పోర్ట్రేట్స్ తీసుకోవచ్చు. సో ఖచ్చితంగా కెమెరా అయితే దీనికి చాలా ప్లస్ అని చెప్తాను. ఒక 4K 60fps వీడియో ఇవ్వలేదు, అది ఇచ్చుంటే ఇంకా అదిరిపోయేది నిజంగా. అయినప్పటికి కూడా వీడియో క్వాలిటీ బాగుంది, కెమెరా క్వాలిటీ బాగుంది. సో కంపేర్ చేస్తే IQతో ఇది కెమెరా అయితే మాత్రం 2 స్టెప్పులు అయితే ముందుందనమాట. ఒకవేళ మీరు ఆల్రౌండర్ ఫోన్ కింద కన్సిడర్ చేస్తే IQ మీకు గేమింగ్ ఫోన్ లాగే నిలబడిపోతుంది. బట్ Moto X60 Pro వచ్చేసి ఆల్రౌండర్ ఫోన్ అవుతుంది అనమాట. లైక్ కెమెరాస్, అన్ని కెమెరాస్ వర్కింగ్ కెమెరాస్, డిస్ప్లే ప్రీమియం క్వాలిటీ డిస్ప్లే, హై రెజల్యూషన్ డిస్ప్లే వస్తుంది. లైక్ మీకు డాల్బీ ఆడియో ఉంటుంది. అలాగే మీకు దీంట్లో డిజైన్ చాలా స్లీక్ అండ్ స్లిమ్ ఉంటుంది, లైట్ వెయిట్ అయితే వస్తుంది. సో ఇంకా చాలా ఫీచర్స్ అయితే దానికి దీనికి చెప్పేసి ఇదే చాలా ప్లస్ ఉంది. ఇక ఒక్క ఫీచర్ మాత్రం మాట్లాడుకోవాలి, బ్యాటరీ అండ్ థర్మల్ మేనేజ్మెంట్. దీంట్లో వచ్చేసి మీకు 6000 mAh బ్యాటరీ వస్తుంది, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది. దాంట్లో మీకు 7000 mAh బ్యాటరీ వస్తుంది. సో వాళ్ళు 120 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. సో ఇక్కడ బ్యాటరీ వచ్చేసి మీకు పెద్ద డీల్ అయితే ఏమి ఉండదు. దానికి ఒక 40 minutes డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే Moto UI వెల్ ఆప్టిమైజ్డ్ అంటే Halo UI. సో దీంతో కంపేర్ చేస్తే IQ Fun Touch OS అయితే చాలా దరిద్రంగా ఉంటుంది. సో అది మీకు ఎంత పవర్ఫుల్ ఫోన్ అయినా సరే ఆ UI అయితే మాత్రం చాలా ఇరిటేట్ చేస్తుంది. అండ్ దీంట్లో 6000 mAh బ్యాటరీ అయినా సరే. సో ఈ రోజు నేను ఇప్పుడు వీడియో చేసే టైంకి 20% ఛార్జింగ్ అయితే రిమైనింగ్ అయితే ఉందన్నమాట. నేను నిన్న మార్నింగ్ నుంచి వాడుతున్నాను. దగ్గర 3 మూవీస్ చూశాను. ఇంకా టిక్టాక్ అవి ఇవి చూస్తాను, ఇన్స్టా ఇవన్నీ చూస్తూనే ఉన్నాను. అలాగే యూట్యూబ్ వాడుతూనే ఉన్నాను. దగ్గర 8+ hours అయితే దీన్ని వాడున్నాను. ఇంకా 20% రిమైనింగ్ ఉంది. సిమిలరే వస్తుంది, దాంట్లో సిమిలరే వస్తుంది. ఎందుకంటే కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్, సిమిలరే వస్తుంది. కొంచెం బిగ్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. అది కూడా మీకు 8.5 hours అయితే వస్తుంది. అంతకుమించి అయితే మెరగదీసి రాదు 7000 mAh అనేంత మాత్రాన. దీంట్లో ఆప్టిమైజేషన్ చాలా బాగుంది. Moto UI అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీంట్లో Moto ఫీచర్స్ చాలా బాగుంటాయి, ఫీచర్స్ చాలా బాగుంటాయి. సో ఈ ఫోన్ మీకు ఒక మంచి ఆల్రౌండర్ ప్యాకేజీ. అవి దాంట్లో మిస్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు దాంట్లో మిస్ అయ్యే దాని గురించి, దీంట్లో ఉన్న దాని గురించి మాట్లాడితే కెమెరా ప్రో అక్కడ కాను, డిస్ప్లే ప్రో అక్కడ కాను. ఇక్కడ వెయిట్ డిస్ట్రిబ్యూషన్, ఇన్ హ్యాండ్ ఫీల్ ప్రీమియం ఉంటుంది, అక్కడైతే మీకు అది లభించదు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ ఆల్రౌండర్ ఫోన్ విత్ పర్ఫెక్ట్ యూఐతో వస్తుంది. సో నో ల్యాగ్ యూఐ అని చెప్పొచ్చు. బట్ అక్కడైతే అది మిస్ అవుతుంది. ఫన్ టచ్ OS మీకు చాలా ఇరిటేషన్ తెప్పిస్తుంది. సో ఇక్కడ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా మంచి పర్ఫార్మరే ఇది కూడా. బట్ అక్కడ దీనికన్నా కూడా ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో ఇంకొకటి నేనేం చెప్తున్నానంటే, సో మీరు డబ్బులు పెట్టుకునే పని అయితే IQ Neo 10 బదులు OnePlus 13R మీకు 40,000కి వస్తుంది, 12GB 256GB. ఇంకా దానికి బడ్స్ అవి ఫ్రీ ఇస్తారు, 4,000 కార్డ్ డిస్కౌంట్ కూడా వస్తుంది. ప్రీమియం ఫోన్ మామ, ఎరగదీసిన 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. సో ఏకదమ్ బిందాస్ ప్రాసెసర్ అనమాట. వీలైతే దానికి వెళ్ళండి. ఈ IQ Neo 10 నాకైతే అంత నచ్చలేదు. అలాగే మీకు OnePlusలో వచ్చేసి మీకు UI బాగుంటుంది, ఆప్టిమైజేషన్ బాగుంటుంది, గేమింగ్ బాగుంటుంది, కెమెరాస్ టెలిఫోటో లెన్స్ వస్తుంది, మెయిన్ సెన్సార్ ఉంటుంది, 4K 60fps వీడియో రికార్డ్ దాంట్లో చేసుకోవచ్చు, టెలిఫోటో లెన్స్లో కూడా ఉంటుంది. ఇంకా బెటర్ ఆప్షన్ అవుతుంది. 30,000 అంటే ఇది కొనుక్కోండి మామ. 35,000-36,000కి వెళ్తే మీరు IQ Neo 10 స్కిప్ చేసి OnePlus 13R కొనుక్కోండి. చాలా మంచి ఫోన్. ఇది నా అడిక్ట్ అయితే బేసిక్గా. ఇన్ కేస్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది, లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దానికి వచ్చి సపోర్ట్ అవుతాం. దిస్ ఈస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.